పాలకూర పప్పు చేస్తున్నాను. దానికి ఒక చిన్న గ్లాస్ పప్పు, 3 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు, ఒక స్పూన్ చిన్న టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కారం చిన్న టేబుల్ స్పూన్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 2 కట్టలు పాలకూర, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, టమాటా, పాలకూర శుభ్రంగా కడుక్కొని పప్పులో వేసేయాలండి. పాలకూర శుభ్రంగా కడిగి వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు, పాలకూర, టమాటా, ఇలా అన్నీ వేసి మూత పెట్టేసేయాలి. ఒక గ్లాస్కు 2 గ్లాసులు వాటర్ పోయాలి. పది విజిల్లు వచ్చే వరకు మూత పెట్టి కుక్ చేయాలండి. 10 విజిల్లు వచ్చాయండి. ఇప్పుడు తాలింపు వేసుకొని 2 స్పూన్ల ఆయిల్ కొద్దిగానే వేసుకోవాలి. దీంట్లో జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయలు, 2 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు దాంట్లో వేయగా మిగిలించాము. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చిన్న స్పూను, కొద్దిగా ధనియాల పొడి, సాల్ట్, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ధనియాల పొడి. ఇలా తాలింపు కొద్దిగా వేగిన తర్వాత ధనియాల పొడి, సాల్ట్ వేసేయాలి. నేను చింతపండు వేయట్లేదు, ఒక పెద్ద నిమ్మకాయ రసం తీసి వేస్తాను. 10 విజిల్స్కి పప్పు ఇలా మెత్తగా ఉడుకుతుందండి. ఇప్పుడు గరిటెతో ఇలా మెత్తగా అయిపోతుంది. పప్పు ఇలా గరిటెతో మొత్తం బాగా మెత్తగా అయిపోతుంది. దీంట్లో మరో 2 గ్లాసులు వాటర్ పోయాలి. చిక్కగా కావాలంటే 1 గ్లాస్ చాలు. నాకు కొంచెం ఇది ఇలా అవుతుంది. దీనికి ఇందాక తాలింపు వేసి పెట్టుకున్నాం కదా, దాంట్లో పోసుకోవాలి. ఆయిల్ చాలా తక్కువ వాడతానండి. ఒక 5 మినిట్స్ వేడైన తర్వాత వేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, పప్పు రెడీ అయిపోయింది. కొద్దిగా కారం తక్కువ తినేవాళ్ళు 4 పచ్చిమిరపకాయలకు బదులు 2 పచ్చిమిరపకాయలు, ఒక మిరపకాయ వేసుకుంటే చాలండి. పప్పు కూడా వాటర్ ఏం కాలేదు, బాగానే ఉందండి. దీన్ని రైస్తో తీసుకున్న, చపాతీతో తీసుకున్న మంచి టేస్ట్ ఉంటుంది. నా ఈ రెసిపీలు కొత్తగా నేర్చుకున్న వారికి యూజ్ అవుతుందని ఆశిస్తున్నాను. పాలకూర పప్పు రెడీ అండి. దీంట్లో ఫైనల్గా నిమ్మరసం పోస్తున్నాను. నేను చింతపండు వేయను. ఇది మరగనివ్వద్దు ఎక్కువసేపు, కొద్దిగా వేడవుతే చాలు. దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను. ఇందాక వేసిన దాంట్లో కొద్దిగా మిగిల్చాను. అయిపోయిందండి, పాలకూర పప్పు రెడీ. సర్వ్ చేసుకోండి. నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.